దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కని మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎవరు నీ కాపరి అని మనం ప్రశ్నించుకుంటే, బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదు గారు 23వ కీర్తనలో మొదటి మాట, చక్కని మాట ఏమంటాడు తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మాట్లాడుతూ వచ్చాడు. ఆయన కాపరి ఎవరంటాడు? యెహోవా నా కాపరి అని మాట్లాడుతూ వచ్చాడు కదా. దేవుని బిడలారా, ఆయన చిన్ననాటి నుంచి కూడా గొర్రెల కాపరి, గొర్రెలను మేపేవాడుగా ఉన్నాడు. గొర్రెలను పచ్చిక బయలులో మేపుతూ వచ్చాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన రాజైన తర్వాత, పెద్దవాడైన తర్వాత ఈ కీర్తన రాస్తూ ఏమంటున్నాడు తెలుసా? నేను గొర్రెలకు కాపరిని గాని నాకు యెహోవా కాపరి అని మాట్లాడుతూ వచ్చాడు. దేవుని జనమ, దేవుని బిడలారా, ఆయన యెహోవా నా కాపరి అంటూ రెండో మాట ఏమన్నాడంటే, నాకు లేమి కలుగుదు అని మాట్లాడుతూ వచ్చాడు. లేమి అంటే కొదువ లేక కొరత, కలుగదు అని అన్నాడు కదా. దేవుని బిడలారా, ఎవరికి కొరత ఉండదు అంటే, ఎవరికి లేమి కలుగుదు అంటే, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారు. కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 10వ వచనంలో దావీదు గారు ఏమంటాడు తెలుసా? ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో అంటాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవయుండదు అని మాట్లాడుతూ వచ్చారు. దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుకుంటున్నావు కదా, నాకు మేలులు లేవు, నాకన్నీ కొరతలే, సమృద్ధి లేదు, దీవెన లేదు, ఆశీర్వాదం లేదు అని నువ్వు అనుకుంటున్నావా? ఈ ఉదయకాలమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనను నువ్వు కాపరిగా చేసుకుంటే, ఆయనను నువ్వు ఆశ్రయించినట్లయితే నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు కొదువు లేకుండా చేస్తాడు, నీకు సమృద్ధిని కలిగిస్తాడు, నీకు ఆశీర్వాదాలు మెండుగా దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడలారా, సామెతల గ్రంథంలో ఓ చక్కని మాట ఏమంటాడు తెలుసా? అది 13వ అధ్యాయంలో ఏమంటాడంటే, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును అన్నాడు. భక్తిహీనులంగా ఉంటే మనకు లేమి కలుగుతుంది, కొరతయే కలుగుతుంది. కానీ భక్తి పరులమై అంటే అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవానికి ఏ మేలును కొదువైనదని 34వ కీర్తనలో రాశాడు. నా ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏమని నీతో మాట్లాడుతున్నాడు తెలుసా? నిన్ను ఆయనను ఆశ్రయించమని సెలవిస్తున్నాడు. ఆయనను నిన్ను కాపరిగా చేసుకునమని మాట్లాడుతున్నాడు. కాపరిగా చేసుకుంటే నీకు కాపుదలుగా ఉంటాడు. బైబిల్ యోబు గారి గురించి ఏమి రాశాడు? 1వ అధ్యాయంలో యోబుకు అతనికి కలిగినంతటికి దేవుని దూతలు కాపుదల ఉంచినట్లుగా వాక్యలో చూసాం. ఆయన మనకు కలిగిన సమస్తానికి కాపుదల ఉంచుతాడు, మనకు కాపరే ఉంటాడు. 100వ కీర్తనలో ఏమంటాడు తెలుసా? మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని మాట్లాడుతూ వచ్చాడు గనక, ఆయన ప్రజలమై ఉంటే, ఆయన మేపు గొర్రెలమై ఉంటే ఆయన ఏం చేస్తారంటే మనకు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి అయినటువంటి దీవెనలు అనుగ్రహించునుగాక. ప్రార్థన. తండ్రి వందనాలు, ఉదయకాలపు వేళ ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడను దీవించండి అయ్యా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు భక్తుడు. అలాంటి సమృద్ధిని బిడలకు దయచేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారిని కూడా దీవించండి. వారి యొక్క ఆశీర్వాదాలు వారికి మెండుగా దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరూ కూడా వందనాలు.